2 ఎకరాలలో ఈ 3-4 సంవత్సరాల నుంచి మేము బాగా నష్టపోయాం. ఓకే, దగ్గర పెట్టుకున్నాం. బాగా నష్టపోయాం. ఈ నష్టపోయి శరణ్య 1551 ఈ రకం తీసుకొచ్చినాం. ఓకే ఓకే, ఖమ్మం నుంచి తీసుకొచ్చి వేసిన తర్వాత ఒక బాగుంది, తోట కూడా బాగుంది. వీడియో క్రాప్ కూడా ఇది ఫస్ట్ క్రాప్. ఓకే ఓకే, ఇక మళ్ళా రెండోసారి కూడా 30 క్వింటాలు అవుతుంది. ఇది ఒక 10 క్వింటాలు. ఎన్ని క్వింటాలు అయితే అందాజు? ఇది ఒక 10 క్వింటాలు అవుతుంది. 10 క్వింటాలు అయితే 10 క్వింటాలు మంచిగా తాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి తోడేస్తున్నారన్న? ఒక 3-4 సంవత్సరాలు చేస్తాను. ఓకే, ఏనాడు కూడా ఎంత పంట రాలేదు, అంత దిగుబడి రాలేదు. మీకు అంటే మీకు ఎట్లా అనిపించింది ఆ రోజు? మేము విత్తనాలు అమ్మే రోజు మీకు ఏం చెప్పుకుంటాను నేను? ఆ రోజు ఏం చెప్పానంటే ఇది బాగుంటుంది, ఇది చాలా వరకు ఇది ఉంటుంది, మీరు కావాలితే అసలు ఇంకా నలుగురు తెలుసుకున్నా మీకు అట్లా ఏం లేదండి, మీరు మీ నమ్మకంతో మాకు ఇస్తారు కాబట్టి మేము ఆ రైతుని ఆ డీలర్ దగ్గర మేము తీసుకొని పోయినాం. వేసిన తర్వాత తోటకాడ కూడా చూశారు. మళ్ళీ ఇప్పుడు కూడా కలర్ కూడా మొత్తం మీద తాలు మొత్తం ఒకటే బస్తా అయిందండి. దాంట్లో కాయ కూడా బాగా సైజు పొడుగు బాగుంది. ఇప్పుడున్న కాపు కూడా ఎట్లా ఉందన్న? మళ్ళా సేమ్ ఈ విధంగానే ఉంది, ఏం గింత కూడా డ్యామేజ్ లేదు, బాగుంది. ఈ రకం పెట్టుకోవాల్సిన రైతు మాత్రం బాగుంటుంది. పెట్టుకోవాల్సింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. విన్నారు కంటే అన్న మాటలు అయితే, అన్న అయితే గత 3 సంవత్సరాల కానీ వ్యవసాయం చేస్తున్నారు. నేను ఎప్పుడు 3 సంవత్సరాలు కూడా నేను నష్టపోయాను. ఈ సంవత్సరం అయితే నేను ఖమ్మం గ్రే సీడ్స్ అంటే మన షాప్లో నుంచి తెచ్చారు. అన్న కూడా అదే చెప్తున్నారు, సంతోషపడుతున్నారు. ఇప్పుడున్న కాపు అయితే మనకు 10 క్వింటాల వరకు అయితే వస్తుందన్నారు, 2 ఎకరాల తోట. మళ్ళీ ఇంకొన్న కాపు కూడా 30 క్వింటాల వరకు అయితే అవుతుందన్నారు. మనం కూడా గత వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. మనం యావరేజ్గా అయితే ఎకరానికి 10 క్వింటాలే చెప్తున్నాం. వైరస్ నల్లి గుబ్బ గ్యారంటీ అని చెప్పడం కూడా కాదు. కాకపోతే చెప్పడం అయితే రైతులు అయితే వైరస్ గుబ్బ నల్లి కూడా అంత ప్రభావం లేదు. వెరైటీ అయితే బాగుందన్న, ప్రతి రైతు వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రతి రైతు మనం అందరినీ కూడా అందుకనే కలవడం జరుగుతుంది. ఈ ఊరైతే మనకి పాతపోచారం గార్ల మండలం మహబూబాద్ జిల్లా అనే ఊరైతే రావడం జరిగింది. రైతు పేరైతే లింగాల జీవన్ కుమారు. అన్ననైతే మీరు ఒకసారి కలవచ్చు, తెలుసుకోవచ్చు. మన యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. నమస్కారం అండి.